హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. పనసకాయ సీజన్ వస్తే చాలు పనసకాయ అయితే ఎన్నో రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాము. అందులో ఉండే గింజల్ని పడేస్తూ ఉంటారండి. ఆ గింజల్ని పడేయకుండా పనస గింజలు కర్రీ చేసుకున్నామంటే వేడి వేడి అన్నంలో అనే కాకుండా చపాతీలోకి దేంట్లోకైనా అదిరిపోతుంది. ఈ పనస గింజల వలన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయండి. అంత రుచిగా ఉంటుంది. ఈ కూరని ఎలా వండుకోవాలనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మన దగ్గర ఉండే పనస గింజల్ని దానిపై ఉండే తొక్కని రిమూవ్ చేసుకోవాలండి. రిమూవ్ చేసుకుని వండుకోవాలి. ఇవి ప్లాస్టిక్ లా అనిపిస్తాయి తొక్క తింటుంటే. చక్కగా ఇలా తీసేస్తే వచ్చేస్తాయండి. ఇలా తీయడం కొద్దిగా కష్టంగా అనిపిస్తే మాత్రం కాసేపు స్టవ్ పై బాయిల్ చేసి ఇలా అంటే రిమూవ్ అయిపోతాయి. ఇంకా బాయిల్ చేసిన వాటర్ బయటకు పోతూ ఉంటుంది కాబట్టి అందులో ఉండే పోషకాలు అవన్నీ కోల్పోతాం. అందుకోసం అనేసి నేను కష్టమో నష్టమో అనుకొని ఇంకా అలానే చక్కగా రిమూవ్ చేసేసి వండేసుకుంటున్నాను అనమాట. పనిలో పని చక్కగా అయిపోతుంది. మాకు కొందరైతే బాయిల్ చేసిన తర్వాత కూడా వండుకుంటారు. ఇదే ప్రాసెస్లో బాయిల్ చేసి వండేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ పై కుక్కర్ని పట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నానండి. ఈ కుక్కర్లో ఎందుకు వండుతున్నానంటే ఆ పిక్కలు కొద్దిగా హార్డ్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి కాబట్టి మెత్తగా కుక్కర్లో అయితే ఉడికిపోతాయండి. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇందులోనే మిడిల్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకులు ఆయిల్లో వేస్తే కొద్దిగా ఒంటిపై తుల్లుతుంది. కొద్దిగా దూరంగా ఉండి వేసుకోండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా చిటికినంత సాల్ట్ని వేసేసుకోండి. బాగా వేగిపోతే తొందరగా వేగిపోతాయి. చాలా తొందరగా తర్వాత రుచి చూసుకొని మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనం మంచి థిక్ గ్రేవీ కోసం అయితే నేను ఒక చెక్క కొబ్బరి ముక్కను తీసి పేస్ట్ చేసి రెడీ చేసుకుంటున్నానండి. ఎండు కొబ్బరిని చక్కగా ఈ ఆనియన్స్ మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు వరకు టమాటాను కూడా వేసుకుంటున్నాను. మెత్తగా ఉన్న ఒక టమాటాను వేసి ఈ టమాటాలో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసి ఇంకా మూత ఏదైనా పెట్టేస్తే ఒక మెత్తబడిపోతాయండి. టమాటాలు వేయగానే ముందే కదా మనం చక్కగా సాల్ట్ వేసాం. సాల్ట్ వేయడం వల్ల ఈ టమాటాలు కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయి టమాటాలు మగ్గేంత వరకు కాసేపు అలా వదిలేసామంటే చక్కగా మెత్తబడిపోయి మంచి కలర్లోకి వచ్చేస్తాయండి. చక్కగా మెత్తబడుతున్నాయి అనే టైం అప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేస్తున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు మీ కారాన్ని తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. అన్ని మసాలాలన్నీ ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల ఈ పనస పిక్కలకు అనేవి చక్కగా పట్టి మంచి రుచి ఇస్తుంది అనమాట ఈ కూరకి. తర్వాత ఇప్పుడు ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఎండు కొబ్బరి పేస్ట్ని ఒక చెక్క వరకు వేసేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ పనస పిక్కలకి మంచి థిక్ గ్రేవీ వచ్చి మంచి రుచి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ఈ మసాలాలు కొబ్బరి పేస్ట్ అన్నీ కొద్దిసేపు అనేది వేయించేసుకోవాలన్నమాట. కాసేపు వేయించుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇంకా నూనె పైకి తేలని అవసరం లేదండి. కాసేపు అయితే చాలండి. ఇలా వేగిన తర్వాత మనం పనస పిక్కల్ని చక్కగా పెద్ద పిక్క ఉంటుంది కదా మీడియంగా చిన్నగా మిడిల్లో ఒక పనస పిక్కని 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. చక్కగా వాటర్లో వేసి శుభ్రం చేసుకున్నాం అనుకో మంచిగా రెడీ అయిపోతాయి. ఈ పనస పిక్కల్ని డైరెక్ట్గా ఎలా వేస్తున్నాను లేదు అంటే ఇది చక్కగా బాయిల్ చేసిన తర్వాత ఇలా వేసి కుక్కర్ మూత పెట్టుకున్న కొద్ది వాటర్ వేసి కుక్ చేసుకుంటే కుక్ అయిపోతాయి అన్నమాట. చక్కగా ఇలా పనస పిక్కలను వేసి ఒకసారి మసాలాలన్నీ ఈ పనస పిక్కలు పట్టేటట్లు బాగా కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ మనం ఎందుకంటే కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి మంచి థిక్ గ్రేవీ వస్తుంది అనేసి ఇంకా కొద్దిగా వాటర్ని ఎక్కువ యాడ్ చేసేసి ఎక్కువ అంటే ఎక్కువ కాదు ఆ పిక్కలు అనేవి చక్కగా మునిగేంత వరకు వాటర్ని వేసి ఇప్పుడైతే కుక్కర్ మూతను పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మంచిగా అడిగేమీ అంటదండి. కొబ్బరి పేస్ట్ వేసాం కదా అడిగేటి అంటుతుందని భయం కూడా అవసరం లేదు. ఒక 3 to 4 విజిల్స్ అయినా పర్వాలేదు. మీడియం ఫ్లేమ్లో అయితే 3 to 4 విజిల్స్, హై ఫ్లేమ్లో అయితే ఒక 5 విజిల్స్ తర్వాత చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందంటే పనస పిక్కల కూర అంత రుచిగా ఉంది. ఇంక ఎటువంటి వాటర్ కూడా లేదండి. గ్రేవీగా ఉంది. ఇంక మరి బాయిల్ చేయాల్సిన లేదు. ఇంకా దించే ముందు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఇది చపాతీలో కానీ రైస్లో కానీ
దేంట్లోకైనా పర్ఫెక్ట్ కూర. ఈ కూర తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రోటీన్స్ అందుతాయి. ఎప్పుడు కూడా పిక్కల్ని పడేయకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పేటట్లు. తప్పకుండా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేస్తారు కదా. పిక్క ఉడికిందే లేదా అని డౌట్ ఉంది కదా, పిక్క చూడండి ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉడికిపోయింది. అబ్బబ్బా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను. వీడియోకి ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే అబ్బబ్బా ఎంత రుచిగా ఉందో ట్రై చేయండి. ఓకేనా, బాయ్.